హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేనైతే ప్రోటీన్, కాల్షియం రిచ్ లడ్డు చేసి చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. చూడండి, పల్లీలు వేగిపోయాయండి. పల్లీల్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. అది హెల్త్కి చాలా మంచిది. నేను పల్లీలు పక్క తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో పాలల్లో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుందండి. అది బోన్స్ కూడా చాలా మంచిది. ఇప్పుడు నువ్వులు కూడా మనం దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. చూడండి, నువ్వులు కూడా వేగిపోయాయండి. నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి, వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 5 minutes చల్లగిన తర్వాత మిక్సీ చేసి పౌడర్ చేసుకున్నాను అండి. అలాగే నువ్వులు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 5 minutes చల్లగిన తర్వాత పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు నేను బౌల్లో వేసుకుంటానండి. ఇలా పౌడర్ ఎందుకు చేసుకున్నామంటే, ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు న్యూట్రిషన్స్ అనేవి మన బాడీకి త్వరగా అబ్జర్వ్ అవుతుందండి. పల్లీల పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు నువ్వుల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇంకా ఈజీగా అరిగిపోతుందండి. అలాగే పళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినవచ్చండి. నెక్స్ట్ బెల్లం, తురుముకున్న బెల్లం వేస్తున్నానండి. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి. ఈ లడ్డూలు రోజుకి 2 తీసుకుంటే మన బాడీకి ప్రోటీన్, కాల్షియం అనేవి బాగా అందుతాయండి. ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. నేను ఇప్పుడు మిక్స్ చేసి మీకు చూపిస్తానండి. కానీ నేనైతే దీన్ని మిక్స్ చేసేసుకున్నానండి. పల్లీల పౌడర్, నువ్వుల పౌడర్, బెల్లం అండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇంకా నెయ్యి కూడా వేసేసాను కదండి. మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు లడ్డూలు చేసి నేను మీకు చూపిస్తానండి. చూడండి, ఫైనల్గా అయితే మన ప్రోటీన్, కాల్షియం రిచ్ లడ్డు రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుందండి. ఎవరైనా తినచ్చండి. పళ్ళు లేని వాళ్ళు, ముసలోళ్ళు ఎవరైనా ఈజీగా తినచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా హెల్తీలో పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, ఇంకా బెల్లం ఉంది, నెయ్యి ఉందండి. హెల్త్కి చాలా మంచిది. ఇది తింటే కూడా మన బాడీకి ప్రోటీన్ ఇంకా కాల్షియం బాగా అందుతాయి. రోజు ఒక 2 లడ్డూలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.